హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు చూసిన లోకల్ ఎరా న్యూస్ ఛానల్. ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దళిత ముఖ్యమంత్రి బంటి విక్రమ్ రాజీనామా, రేవంత్ రెడ్డిపై హైకమాండ్ సీరియస్, నాపై బద్నాం చేస్తున్నారంటూ బంటి విక్రమ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. రేవంత్ లీకులపై దళిత ఉప ముఖ్యమంత్రి ఆవేదన, కావాలని వందం చేస్తున్నారని ఆక్రోశం. దీనికోసం మనం 10 ఏళ్ల తండ్లాడింది. అసలు కాంగ్రెస్ నేతలు అనగదొక్కుతున్నారు. బంటి సీనియర్ మంత్రుల సంఘభావం, ముఖ్యమంత్రి తీరుపై హైకమాండ్కు ఫిర్యాదు, మీడియాకు లీకులపై డిప్యూటీ సీఎం ఆగ్రహం, సీఎం హెలికాప్టర్ ఎందుకు టలాయింపు, కలిసి పనిచేయాలనుకుండడం లేదని ఆవేదన వ్యక్తం, తనపై ఎందుకు బురద చల్లుతున్నారని ప్రశ్న, ఇంటికి మంత్రిని పంపి సమాచారం, మనకన్నా ఎక్కడ ఏపీ టీడీపీ నేతల పరాపతి, పోస్టింగ్లపై అడగరు, నిర్ణయంపై చర్చించరు, తెలంగాణ కాంగ్రెస్ సీఎం టీడీపీని పొగడతామా, కాంగ్రెస్ సీనియర్ మధ్య హాట్ చర్యలు, ఏసీ వర్సెస్ వీసీ, అసలు కాంగ్రెస్ వలస కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యవహారాలపై ఆ పార్టీ సీనియర్ ముఖ్యమంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంత్రి, ఐఏఎస్ అధికారుల మధ్య సంబంధంపై ఒక టీవీ ఛానల్లో అసభ్య కథనం వేయించడం మొదలైందని, దళిత ఉప ముఖ్యమంత్రి మరొక వరుస కథనాలు రాయించడం దాకా జరుగుతున్నాయి. పరిణామాలపై వారు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు విభేదం, అబద్ధం సృష్టించేలా జరిగిన వ్యవహారంపై తన ఇమేజ్ను దెబ్బతీసి అవినీతి ముద్ర వేసేందుకు జరిగిన ప్రయత్నాలపై దళిత ముఖ్యమంత్రి బంటి విక్రమ్ తీవ్ర మనస్పార్థం చెందుతున్నట్లు కాంగ్రెస్ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బలమైన నాయకుడు సారథ్యంలో నడిచే బలమైన పార్టీ బీఆర్ఎస్ను ఎదుర్కొని 10 ఏళ్లు కాంగ్రెస్ను బతికించిన తనను కావాలన బంధం చేసేందుకు వరుస కుట్రలు జరుగుతున్నాయని బంటి మదనపడుతున్నాడు. కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. దశాబ్దాల పాటు కాంగ్రెస్ని నమ్ముకొని ఉన్న తను ఇంత కుట్రపూరిత వ్యవహారాన్ని ఎప్పుడూ చూడలేదని ఆయన తన సన్నిహితులతో పేర్కొన్నట్లు సమాచారం.